హలో అండి, వెల్కమ్ టు గ్రో ప్లాంట్ సిరీస్. ఈరోజు వీడియోలో మనం కంపోస్ట్ ఎలా చేసుకోవాలి మన ఇంట్లో సింపుల్గా. అంటే బిగినర్స్ ఉంటారు కదా, జస్ట్ నేను ఎలా చేస్తాను సింపుల్గా. ఒక చిన్న గార్డెన్, చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను. సో నేను ఇలాగా ఒక 2 days రాత్రిది అండ్ మార్నింగ్ది జస్ట్ కలెక్ట్ చేసి పెట్టాను. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఆకులు క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఆ వేస్ట్, తర్వాత కుకింగ్కి ఉల్లిపాయలు వస్తాయి కదా, సో ఉల్లిపాయ తొక్కలు, బనానా, మీరు ఒకవేళ ఇందులో బనానా కానీ లేకపోతే అంటే బనానా తొక్కలు లేకపోతే ఎగ్షెల్స్ ఇవి ఉంటే కంపల్సరీగా వేసుకోండి. ఇవన్నీ మంచి కాల్షియము, పొటాషియం ఇవన్నీ ఉంటాయి కదా, సో మంచిదన్నమాట. కంపోస్ట్ మంచిగా అవుతుంది. తర్వాత మరి ఏదైతే వేస్ట్ ఉందో దాన్ని చిన్న చిన్నగా చాప్ చేసేసుకోండి. ఇలా చాప్ చేసుకుంటే, అంటే చిన్నగా ఫైన్గా మీరు చాప్ చేసుకుంటే ఏంటంటే త్వరగా కంపోస్ట్ అనేది అవుతుంది. మీరు యాజ్ ఈజ్గా వేసేసినా పర్వాలేదు, బట్ టైం టేకింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఇది బ్యాగ్ చూసారా, ఇది ఆల్రెడీ ఇందులో నేను ఒక కొన్ని మొక్కలు అయితే నాటాను, ఇందులో పాలకూర పెంచాను. సో ఆల్రెడీ యూజ్డ్ బ్యాగ్ అనమాట, యూజ్డ్ సాయిల్. అయితే అందులో బ్యాచెస్ వైజ్గా సగం మట్టి తీసి పక్కన పెట్టుకొని దాన్ని కొంచెం లూజ్ చేసి, తర్వాత ఒక లేయర్ ఈ మనది ఏదైతే కిచెన్ వేస్ట్ ఉందో ఆ కిచెన్ వేస్ట్ వేసేసాను. ఈ కంపోస్ట్ చేసేటప్పుడు మీ నాన్ వెజెస్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా చూసుకోండి. ఇందులో మనం ఓన్లీ కిచెన్ వేస్టే వేస్తున్నాము. దీన్ని రకరకాలుగా మనము కంపోస్ట్లు చేసుకోవచ్చు. సో నేను ఏ పద్ధతి అయితే చేస్తానో చూపిస్తున్నాను. సో ఒక లేయర్ వేసిన తర్వాత ఇంకొంచెం లేయర్ సాయిల్ వేసేయండి. ఈ సాయిల్ ఏదైతే ఉందో ఆల్రెడీ యూజ్డ్ సాయిల్ అన్నాను కదా, అంటే ఆల్రెడీ దీంట్లో వామ్స్ ఉన్నాయి, మంచి ఎరువు కలిగిన సాయిల్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి కంపోస్ట్ అనేది ఇంకా మంచిగా తయారవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ లేయర్ మళ్ళీ ఇంకొకసారి వేసేయాలి. అలాగా మీరు బ్యాగ్ ఫుల్ అయ్యే వరకు చేసుకోండి. మీ దగ్గర ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే అలా కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాగ్కి నాకు చిన్న చిన్న చుట్టూరా ఏరేషన్ కోసము చిన్న చిన్న హోల్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవి మీకు చూపించడానికి నాకు కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లే, బట్ దాని చుట్టూ ఎయిర్ వెళ్ళేలాగా చూసుకోండి. కంపోస్ట్ బిన్కి కంపల్సరీగా హోల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అంటే అవి ఇప్పుడు మనము ఇదంతా వేస్తున్నాం కదా, కొంచెం ఎయిర్ అనేది వచ్చిపోతూ ఉండాలి, అప్పుడే అది నీట్గా మంచి కంపోస్ట్ అనేది తయారవుతుంది. అంటే కుళ్ళిపోయిన వాసన అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ అంత వేసి పైన లేయర్ మళ్ళీ ఇంకొక లేయర్ సాయిల్ వేసేసాను. దీని మీద మీరు ఎండుటాకులు వేసుకోవచ్చు. ఇది 7 days తర్వాత మీరు ఎండుటాకులు వేసుకోండి. అప్పటికి మనకి 7 days తర్వాత ఒకలాంటి లేయర్ వస్తుంది అనమాట. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత అసలు కనిపించకుండా మట్టిని కవర్ చేయాలి, లేకపోతే పురుగులు అనేవి ఫామ్ అయిపోతాయి. అవి చూడలేము, చాలా చిన్న చిన్న పురుగులు వస్తాయి. సో మంచిగా సాయిల్ అంతా కవర్ చేసేయండి. దాన్ని చేసేసి దాని కింద ఒక లిడ్ పెట్టుకోండి, అండ్ పైన ఒకటి. పైన పెట్టినప్పుడు మీరు కొంచెం దాన్ని కూడా ఎయిర్ వెళ్ళేలాగా చూసుకోండి. కింద ఎందుకంటే ఊట దిగుతూ ఉంటుంది కదా లిక్విడ్, అది కూడా మంచిది మొక్కలకి. మీరు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి, చాలా మంచిది. సో ఇలాగా మీరు ఒక 14 days కల్లా మీకు కంపోస్ట్ అనేది, ఒక 20 days కల్లా మీకు కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా, నేను ఇందాక చెప్పాను కదా ఇది మంచి సాయిల్ అని. సో ఆల్రెడీ వామ్స్ ఉన్నాయి అందులో. దీన్ని ఆఫ్టర్ 14 days తర్వాత మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఎండుటాకులు వేసుకొని మళ్ళీ దాని మీద మూత పెట్టేసేయండి. 20 days తర్వాత మీకు మంచిగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను ఇవన్నీ కూడా. ఎలా అనిపించింది వీడియో, సో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మీరు కూడా ఇలా సులువైన పద్ధతిలో కంపోస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, హ్యాపీ గార్డెనింగ్.